రాజకీయాల్లో విమర్శలు, ఎన్నికల్లో మాటల యుద్ధం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడం మరో ఎత్తు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఇది కొత్త రాజకీయ సంస్కృతికి సంకేతమా, లేక పరిపాలనలో అవసరమైన రాజకీయ వాస్తవికత? మైసూర్లో జరిగిన వివేకానంద స్మారక యూత్ సెంటర్ ప్రారంభోత్సవం రాజకీయంగా ఊహించని సందేశాన్నిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్న డీకే శివకుమార్ మా ప్రధాని మోదీ అంటూ సంబోధించడం, కర్ణాటక అభివృద్ధి కోసం కేంద్రం సహకారం కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకార సమాఖ్య స్ఫూర్తితో ఆయన కలిసి పనిచేద్దామని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య కొనసాగుతున్న రాజకీయ పోరాటం మధ్య ఇవి ప్రత్యేకంగా కనిపించాయి. రాజకీయాల్లో విభేదాలు సహజమే, కానీ పాలనలో మాత్రం ప్రజల ప్రయోజనాలే ప్రధానమనే సందేశాన్ని డీకే శివకుమార్ ఇవ్వాలనుకున్నారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో ఘర్షణ కొనసాగితే నిధులు, జాతీయ ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభావం పడుతుందనే ఆలోచనతోనే ఈ వైఖరి కనిపిస్తోంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల రాజకీయాలు ఒకవైపు, పరిపాలన మరోవైపు అనే గీతను గీయాలనే ప్రయత్నంగా కూడా దీనిని కొందరు చూస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు అనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సమావేశాలు నిర్వహించడం, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలవడం వంటి చర్యలను ఆయన కొనసాగిస్తున్నారు. అయితే దీనిని ఒక వర్గం పరిపాలన అవసరంగా అభివర్ణిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిలో మార్పు కనిపిస్తోందా, కేంద్రంతో రాజకీయంగా విభేదిస్తూ పరిపాలనలో సహకరించే కొత్త ధోరణి బలపడుతోందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగబద్ధమైన సహకార సమాఖ్య స్ఫూర్తితోనే కొనసాగాలనే వాదనకు కూడా ఈ పరిణామాలు కొత్త ఊతమిస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు కొనసాగిన పాలనలో సమన్వయం అవసరమా అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. డీకే శివకుమార్ వ్యాఖ్యలు కేంద్రంతో రాష్ట్రాల సంబంధాలపై మరోసారి దృష్టి సారించేలా చేశాయి. అయితే ఈ తరహా వైఖరి రాజకీయంగా ఎంతమేర ఫలిస్తోంది, పరిపాలనలో ఎంతమేర ప్రయోజనం చేకూరుస్తుంది అన్నది కాలమే నిర్ణయిస్తోంది. కేంద్రంతో సహకారం, రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ విమర్శలు, ఈ మూడింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్న చర్చకు కర్ణాటక పరిణామాలు కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి. ఇక ఈ రాజకీయ శైలి ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.